నమస్తే తెలంగాణ, నా పేరు రాజేష్. వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ పాలనలో అద్భుతంగా తెలంగాణ అభివృద్ధి, ప్రశంసించిన నీతి ఆయోగ్. సర్కారు జాబితా ప్రకారం కొందరికే రుణమాఫీ, ఆందోళనలో అన్నదాతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెద్దవాగు ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద, కట్టపై నుంచి నీరు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, రాష్ట్రంలోని పలు జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన. కేరళలో కుండపోత వర్షాలు, జల దిగ్బంధంలో వందలాది ఊర్లు. అమెరికా మిల్వాకీలో రిపబ్లికన్ పార్టీ జాతీయ సమావేశం, 4 నెలల్లో తామే అధికారంలోకి వస్తున్నామన్న ట్రంప్. ఉత్తర బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అటు రాగల 24 గంటల్లోగా తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వెదర్ అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ మనకు అందిస్తారు లైవ్లో. వంశీ, వాతావరణ శాఖ ఏం చెప్తుంది? ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది. సో ప్రజలకు ఏం చెప్తుంది, ఏం సూచిస్తుంది వాతావరణ శాఖ? మొత్తం మీద కూడా చూస్తే మాత్రం మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ప్రజెంట్ హైదరాబాద్లో కూడా వాతావరణం కొంత చల్లగా మారినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఓవరాల్గా హైదరాబాద్తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కూడా నిన్న సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఏదైతే దక్షిణ మరియు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా దాంతోపాటుగా ప్రజెంట్ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్టు కూడా వారు చెప్తా ఉన్నారు వాతావరణ కేంద్రం అధికారులు. దీని ప్రభావంతో ఈరోజు సాయంత్రానికి అది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారిన తర్వాత ఇది ఒడిశా కోస్తా వైపు ఇది బయలుదేరే అవకాశం ఉంది. అటు తీరం దాటే అవకాశం ఉన్నట్టు కూడా, ఒడిశా వద్ద తీరం దాటే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో దాదాపుగా కొన్ని ప్రాంతాలలో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దాంతోపాటుగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపుగా 15 నుంచి 18 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అటు హైదరాబాద్లో కూడా నిన్న సాధారణ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతూ ఉంది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్నటువంటి 2 రోజుల పాటు ఈరోజు రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు ఉంటాయని మాత్రం వాతావరణ కేంద్రం హెచ్చరించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ వంశీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఏజెన్సీలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న వానలతో ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీలోని అనేక చోట్ల రోడ్ల మీదికి నుంచి నీళ్లు ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అశ్వారావుపేట, వేలేరుపాడు మండలంలోని 15కు పైగా గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. సామర్థ్యానికి మించి ఇన్ఫ్లో నమోదవుతోంది. ఎగువ నుంచి 65,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో కట్ట తెగిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద పోటెత్తింది. దీంతో గుమ్మడవల్లి, వడ్డే రంగాపురం గ్రామాల ప్రజలను అధికారులు నందిపాడుకు తరలించారు. ఆంధ్రలోని వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, మేడేపల్లి గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సార్ మరీ వాసం చేయరాదు గాడి మరీ కొంచెం ఆసక్తి అయిందండి గొడుగు పెట్టరా ఫోన్కి వెళ్ళి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మా ప్రతినిధి సాంబశివరావు మనకు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దవాగు ప్రాజెక్టుకు ఎట్లా కొనసాగుతుంది వరద? అక్కడ ప్రజలను ఎట్లా అలర్ట్ చేస్తున్నారు? రాజేష్, పెద్దవాగు ప్రాజెక్ట్ అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి దగ్గర ఉన్నటువంటి పెద్దవాగు ప్రాజెక్టుకు పూర్తిగా గండిపడింది. మొత్తం ప్రాజెక్ట్ ఖాళీ అయిపోయిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలను మనం ఇప్పుడు టీన్యూస్ చూపిస్తుంది. గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు రాత్రి 65 నుంచి 70,000 క్యూసెక్ల వరద, సామర్థ్యానికి మించి వచ్చినటువంటి వరద మొత్తం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. కేవలం గేట్లను కొద్ది మేర కట్ట మాత్రమే కనిపిస్తుంది. మిగిలిందంతా కూడా ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. ప్రాజెక్ట్ లో చుక్క నీరు లేకుండా బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రంతా కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. అశ్వారావుపేట మండలానికి సంబంధించినటువంటి గ్రామాలలో రాత్రి అధికారులు దాదాపు 15కు పైగా గ్రామాలలో హై అలర్ట్ ప్రకటించారు. 5 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి పెద్దవాగు ప్రాజెక్టుకు గంటిపడి మొత్తం నీరంతా కొట్టుకుపోయినటువంటి నీరు వెళ్ళిపోయడంతో పాటు ప్రాజెక్టు గేట్లు మాత్రమే మిగిలినాయి. మొత్తం కట్టంతా కొట్టుకుపోయింది. దాదాపు ఈ ప్రాజెక్టు కింద 15,000 ఎకరాల ఆయకట్టు నీరు అందుతుంది. అయితే ప్రతి ఏటా కూడా 40,000కు హైయెస్ట్ ఫ్లడ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బాగా వరద వచ్చినప్పుడు కూడా 30-40,000 మాత్రమే హైయెస్ట్ ఫ్లడ్ వస్తుంది. ఈసారి ఆ సామర్థ్యానికి మించి ఫ్లడ్ రావడంతో మొత్తం ప్రాజెక్టే కొట్టుకుపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 81 ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ నిర్మించారు. 1981 ప్రాంతంలో ప్రాజెక్ట్ నిర్మించారు. ప్రస్తుతం అయితే గుమ్మడివల్లి ప్రాజెక్టు సంబంధించినటువంటి గుమ్మడివల్లి దగ్గర ఉన్నటువంటి పెద్దవాగు ప్రాజెక్టు పూర్తిగా ఖాళీ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక రాత్రి పెద్ద ఎత్తున అశ్వారావుపేట ఏజెన్సీలో ఏదైతే ఆంధ్ర ప్రాంతంలో కలిసినటువంటి వేలేరుపాడు, అశ్వారావుపేటకు సంబంధించినటువంటి మండలాల్లో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. 2 చోట్ల 2 వేరువేరు ఘటనలో నారాయణపురం దగ్గర ఉన్నటువంటి మైసమ్మ గుడి దగ్గర 25 మంది ప్రయాణికులు, 5 పశువుల కాపర్లు వరదలో చిక్కుపోయారు. అట్లాగే మరొక చోట నారాయణపురం బ్రిడ్జ్, మేకలబండ బ్రిడ్జ్ సమీపంలో ఉన్నటువంటి బ్రిడ్జి మీద 9 మంది చిక్కుపోయారు. ఈ మొత్తం 31 మంది ప్లస్ 9 మంది, దాదాపు 40 మందిని కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ చేశాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి 2 హెలికాప్టర్ల సాయంతో మైసమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి 31 మందిని సేవ్ చేశారు. ఆ తర్వాత లైట్ ఫెయిల్ కావడంతో 9 మంది వరదలో చిక్కుపోయినటువంటి వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సాహసంగా ప్రయత్నం చేసి ఎయిర్ బోట్ల సాయంతో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ 2 ఘటనలను పూర్తి చేసిన తర్వాత నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ అట్లాగే కలెక్టర్ జితేష్ పాటిల్, రోహిత్ రాజ్ కూడా అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. రాత్రి తరలించినటువంటి గ్రామాలలో ఏదైతే గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలను తరలించారో అక్కడ నరకం చూస్తున్నారు. ఆ గ్రామాలలో కనీస వసతులు లేవు. గుమ్మడివల్లి, వడ్డే రంగాపురం సంబంధించినటువంటి ప్రజలను నందిపాడు ప్రాంతానికి తరలించారు. వారంతా కూడా ఉదయం లేచిన తర్వాత కనీసం తాగేందుకు మంచినీళ్ళు లేవు. కాలకృత్యాలు తెచ్చుకునే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే అర్ధరాత్రి పొద్దుపోయిన తర్వాత రెస్క్యూ చేసినటువంటి పరిస్థితి కాబట్టి కనీస వసతులను వారికి సమకూర్చలేకపోయారు. అట్లాగే వేలేరుపాడుకు సంబంధించినటువంటి కుమ్మరిగూడెం, మేడేపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ వారికి కూడా
ఎలాంటి కనీస సదుపాయాలు అందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి అంతా పెదవాగు టెన్షన్ తోనే సరిపోయింది. మొత్తం ప్రాజెక్ట్ కు 3 గేట్లు ఉంటే 2 గేట్లు మాత్రం ఓపెన్ కావడంతో 3వ గేట్ స్ట్రక్ అయిపోయింది. దీంతో ఆ వాగులోకి వచ్చినటువంటి ఇన్ఫ్లో ఏదైతే ఉందో 69,000-70,000 ఇన్ఫ్లో ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్లో దాటికి కట్ట పూర్తిగా ధ్వంసమై నీరంతా బయటికి వెళ్లిపోవడంతో ఆ ప్రాజెక్టు పూర్తిగా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి. భారీ వర్షానికి వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీరుతో రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నెల 20న నీట్ యూజీసీ ఫలితాలని ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నీట్ పరీక్షపై విచారిస్తున్న సుప్రీంకోర్టు ఫలితాలు విడుదల చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేసింది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు రిజల్ట్స్ ప్రకటించాలంది. పరీక్షా కేంద్రం, నగరాల వారీగా ఫలితాలను ఇవ్వాలని సూచించింది. నీట్ యూజీ సంబంధిత పిటిషన్లపై విచారణను ఈ నెల 22వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జూలై 27 నుంచి భారత్ శ్రీలంక మధ్య 3 T20, 3 వన్డే మ్యాచ్ సిరీస్లు జరగనున్నాయి. శ్రీలంకలో జరగనున్న ఈ సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. వన్డే జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ, T20 జట్టు కెప్టెన్గా సూర్యకుమార్లను ప్రకటించారు. ఇక ఈ 2 ఫార్మాట్లలో శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా కొనసాగనున్నారు. శ్రీలంక పర్యటనకు ఎంపికైన వన్డే జట్టులో రోహిత్, గిల్, కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్, శ్రేయాస్, శివం, కుల్దీప్, సిరాజ్, వాషింగ్టన్, హర్దీప్, రియాన్, అక్షర్, ఖలీల్, హర్షిత్ రాణాలకు చోటు దక్కింది. ఇక T20 జట్టులో సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రికు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయి, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మొహమ్మద్ సిరాజ్లు సెలెక్ట్ అయ్యారు.